హాయ్ అందరికీ నమస్కారం. జేఈ నీట్కి సంబంధించి లక్షల మంది మన తెలుగు స్టేట్స్లో ప్రిపేర్ అవుతూ ఉంటారు. చాలా సీరియస్గా ప్రిపేర్ అయ్యేటువంటి వాళ్ళు కొంతమంది ఉంటారు, బలవంతంగా ప్రిపేర్ అయ్యేటువంటి వాళ్ళు కొంతమంది ఉంటారు. ప్రిపేర్ అవుదాము, కానీ ఎలా చేయాలో, ఆ ఛాలెంజెస్ని ఏ విధంగా అర్థం చేసుకోవాలో తెలియనటువంటి వాళ్ళు కొంతమంది ఉంటారు, రైట్? సో దీనికి సంబంధించి ఎవరికి నచ్చినట్టుగా చాలామంది చెబుతూ ఉంటారు, చాలా మోటివేట్ చేస్తూ ఉంటారు. మనం ఎప్పుడు కూడా ఏంటంటే మోటివేషన్ చెయ్యము, కానీ పిల్లలు వాళ్ళ జర్నీని సెల్ఫ్ రిలయంట్ అవ్వటం, వాళ్ళ జర్నీలో సెల్ఫ్ రిలయంట్ అవ్వటానికి మాత్రం ఎన్నో ప్రాక్టికల్ టిప్స్ మనం చెబుతూ ఉంటాము. ఎన్నో స్టోరీస్, ఆల్రెడీ మారినటువంటి స్టోరీస్ నుంచి తీసుకున్నటువంటి సమ్మరీని వాళ్ళకి అర్థమయ్యేటువంటి విధంగా చెప్పడానికి ప్రయత్నం చేస్తూ ఉంటాం. సో మనం ఎప్పుడు కూడా మోటివేషన్ మనం బిలీవ్ చేయం. మోటివేషన్ అనేటువంటిది మనం చెప్పేటప్పుడు ఆ ఇంటర్నల్ మోటివేషన్ రావాలంటే వాళ్ళు చేసేటువంటి పనిలో ఏ రోజుకి ఆ రోజు మార్పును వాళ్ళు గమనించేటువంటి పరిస్థితికి వస్తే ఆటోమేటిక్గా ఏ పిల్లవాడైనా చేసేటువంటి జర్నీ డిఫరెంట్గా ఉంటుంది. సో ఇక్కడ నేను ఎప్పుడు కూడా ఏమిటంటే ఆ జేఈ నీట్ జర్నీలో పిల్లలు ఎంతో కష్టపడుతూ ఉంటారు. ఆ కష్టపడేటువంటి దానికి సపోర్ట్ చేసేటువంటి విధంగా సిస్టము ఉండదు. సిస్టము ఆ 10 మంది మాత్రమే పట్టించుకుని మిగిలిన 90 మందిని అనాథల్లాగా వదిలేసేటువంటి పరిస్థితుల్లో ప్రతి చోట ఉంటుంది, ఏదో 1-2 ఎక్సెప్షనల్ తప్ప. సో అందుకని ఏమవుతుందంటే అదే సందర్భంలో ఏ స్టూడెంట్కి ఆ స్టూడెంట్ పూర్తిగా శ్రద్ధతో, క్లారిటీతో వాళ్ళ ప్రిపరేషన్ స్టార్ట్ చేసినప్పుడు వాళ్ళు చేసేటువంటి ప్రయాణం డిఫరెంట్గా ఉంటుంది. సో దానికోసం ఎన్నో రకాల వీడియోలు చేస్తూ ఉంటాము, ఎన్నో రకాల విధంగా వాళ్ళని గైడ్ చేయడానికి ప్రయత్నం చేస్తూ ఉంటుంటాం. సో ఇప్పుడు ఏమిటంటే ఈ ఆగస్ట్ నుంచి డిసెంబర్ వరకు కూడా ఏదైతే ఇంపార్టెంట్ సమయం ఉందో, మోస్ట్ పర్టికులర్లీ 12th వాళ్ళకి ఇది ట్రాన్స్ఫార్మింగ్ పీరియడ్, ఇది గోల్డెన్ టైం. ఈ గోల్డెన్ టైంని జాగ్రత్తగా అర్థం చేసుకుని జాగ్రత్తగా యూటిలైజ్ చేయగలిగినప్పుడు వాళ్ళు చేసేటువంటి వాళ్ళు చేరుకోవాల్సినటువంటి జర్నీ ఏదైతే ఉంటుందో 100% చేరుకుంటారు. అదే సందర్భంలో ఆ చేరుకునేటువంటి విధానం పూర్తి కాన్ఫిడెంట్గా చేరుకోవడానికి అవకాశం ఉంటుంది. సో దానికి సంబంధించి ఆ సక్సెస్ ఫార్ములా ఏమిటి అనేటువంటిది చూద్దాం. చాలా సింపుల్గా, చాలా స్పష్టంగా ఒక 4 ఇంపార్టెంట్ థింగ్స్ ప్రతి యాస్పిరెంట్ కూడా గమనించాల్సినటువంటివి 4 ముఖ్యమైనటువంటి థింగ్స్ని ఇక్కడ నేను చెప్పబోతున్నాను. ఓకే, సో అందులో మొదటిది, ఏ స్టూడెంట్ అయినా ఒక డైలీ ఫంక్షనింగ్లో భాగమైనటువంటి 4 ఇంపార్టెంట్ పాయింట్స్లో ఎటువంటి ఆలోచనతో మనం ఉండాలి, ఎటువంటి కరెక్షన్ చేసుకోవాలి అనేటువంటిది నేను ఇక్కడ చెప్పబోతున్నా. మొట్టమొదటిది క్లాసెస్. ఎందుకంటే ప్రతి స్టూడెంట్ కూడా క్లాస్కి అటెండ్ అవ్వటం, ఆన్లైన్లోనా ఆఫ్లైన్లోనా, చిన్న ఇన్స్టిట్యూటా పెద్ద ఇన్స్టిట్యూటా ఇవన్నీ పక్కన పెడితే ప్రతి స్టూడెంట్ కూడా ఫస్ట్ క్లాసెస్కి అటెండ్ అవుతూ ఉంటారు, రైట్? సో ఈ అటెండ్ అయ్యేటువంటి దాంట్లో మనం ఎంతవరకు, అంటే ఇప్పుడు రివిజన్ జరుగుతూ ఉంది లేదా కొన్ని క్లాసెస్ జరుగుతూ ఉన్నాయి, మన అటెన్షన్ ఎంతవరకు ఉంది, సో దీని నుంచి మనం ఎంత నేర్చుకుంటున్నాము. సో దీన్ని అటెన్షన్ లేకపోతే దీంట్లో సీరియస్నెస్ లేకపోయినా ఈ క్లాసెస్ ఎంత సమయం అయితే కేటాయిస్తున్నామో ఆ సమయం అంతా వృధా అవుతుంది. మనం బిజీగా ఉన్నాం అనుకుంటాం తప్ప దాంట్లో ప్రొడక్టివిటీ రాదు. సో కాబట్టి ఇక్కడ మనం ఈ రెండింటినీ కూడా పెంచాల్సినటువంటి అవసరం ఉంటుంది, రైట్? సో ఇప్పుడు ఇక్కడ ఈ సమయం, ఈ క్లాసెస్కి సంబంధించేటువంటివి లేదా ఈ కాన్సెప్ట్స్ నేర్చుకునేటువంటి సమయం ఏదైతే ఉంటుందో, సో ఇది సర్టెన్ పర్సంటేజ్ ఎక్స్ అని అనుకుందాం, రైట్? సో X% మనం ఈ క్లాస్కి సంబంధించినటువంటి సమయం కేటాయిస్తున్నాము. సో దాంట్లో మనం చూడాల్సినటువంటిది ఇక్కడ అటెన్షను, ఇక్కడ లెర్నింగ్ అనేటువంటి ఆ డిగ్రీ ఆఫ్ చేంజ్ అనేటువంటిది ఫస్ట్ ఇంపార్టెంట్ పాయింట్. ద సెకండ్ ఇంపార్టెంట్ పాయింట్ ఏమిటంటే, ద సెకండ్ ఎలిమెంట్ ఏమిటి, క్లాసెస్ తర్వాత క్లాస్ రివిజన్. సో ఈ క్లాస్ రివిజన్ అనేటప్పుడు ఆల్రెడీ మనం క్లాస్లో నేర్చుకున్నాము. ఈ క్లాస్ రివిజన్ అనేటువంటిది ఏదైతే ఉంది, ఈ క్లాస్ రివిజన్ అనేటువంటిది ఆ క్లాస్కి సంబంధించినటువంటి దాంట్లో జస్ట్ 10% ఆఫ్ ఎక్స్, జస్ట్ 10% ఆఫ్ ఎక్స్ అంటే ఒక
100 minutes చదువుకున్నటువంటి 100 minutes తీసుకున్నటువంటి క్లాసెస్ ఏదైతే ఉందో సో దాంట్లో ఈ క్లాస్ రివిజన్ 10 minutesలో మనకి తగ్గట్టుగా దాన్ని అంటే మనం సింథసిస్ చేసుకొని మనకి అర్థమయ్యేటువంటి విధంగా ఆ సమ్మరీని మనం ఒక 10 నిమిషాల్లో దాని నుంచి తెచ్చుకోవటం అనేటువంటిది అంటే మన క్లాస్ రివిజన్ మనకు జరిగినటువంటి క్లాస్ రివిజన్ 10 నిమిషాల్లో అంటే 10% ఆఫ్ టైం దాన్ని కేటాయించినటువంటి టైంలో దాన్ని మనం అర్థం చేసుకోవడం అనేటువంటిది సెకండ్ ఇంపార్టెంట్ పాయింట్. సో ఒక థర్డ్ ఇంపార్టెంట్ పాయింట్ తీసుకుంటే ప్రాక్టీస్. ఇది మోస్ట్ ఇంపార్టెంట్ ఎలిమెంట్. సో ఈ మోస్ట్ ఇంపార్టెంట్ ఎలిమెంట్ ఇక్కడ మాత్రమే అద్భుతాలు జరుగుతాయి. సో ఈ ప్రాక్టీస్ టైంని ఎంత ప్రొడక్టివ్గా మనం మార్చుకోగలిగామో అప్పుడు నీ రిజల్ట్ కూడా నువ్వు ఊహించిన దానికన్నా గొప్ప రిజల్ట్ని సాధించడానికి అవకాశం ఉంటుంది. మనం క్లాసెస్ ఎన్ని గంటలు అటెండ్ అయినా లేదా క్లాస్ తర్వాత అర్థం చేసుకోవడానికి ప్రయత్నించామని అనుకున్నా అది ఇక్కడికి ఫైనల్గా వచ్చేటప్పటికి ఈ ప్రాక్టీస్ లేకపోతే ఎటువంటి ఉపయోగం లేదు. అది కంప్లీట్గా జీరో అయిపోతుంది. ఎన్ని గంటలు నువ్వు అక్కడ చేసినా సరే, ఎన్ని గంటలు అటెండ్ అయినా, ఎన్ని గంటలు ఆన్లైన్ వీడియోలు చూసినా, ఎన్ని క్లాసులు అటెండ్ అయినా ఇది కంప్లీట్గా జీరో అయిపోతుంది. సో కాబట్టి ఈ ప్రాక్టీస్ అనేటువంటిది మోస్ట్ ఇంపార్టెంట్ ఎలిమెంట్. ఓకే, సో కాబట్టి ఇక్కడ నేను జనరల్గా ఏం చెప్తానంటే ఈ క్లాసెస్ మనం ఏదైతే అంటే నేర్చుకుని ఉంటామో దానికి 233% ప్రాక్టీస్ టైం ఇవ్వగలగాలి. ఎందుకు 233% అనేటప్పుడు ఏదో మనకున్నటువంటి మన ఎక్స్పీరియన్స్ ద్వారా వచ్చినటువంటి డిఫరెంట్ కేసెస్తో వచ్చినటువంటి ఒక అరైవ్ అయినటువంటి ఒక నెంబర్. దాన్ని నేను సింపుల్గా ఏం చెప్తానంటే కన్ఫ్యూజన్ లేకుండా ప్రతి ఒక్కరికి కూడా 30% 30-70 ఫార్ములా. ఏంటి 30-70 ఫార్ములా అంటే మనం కేటాయించేటువంటి టైంలో 30% ఆఫ్ టైము 30% ఆఫ్ అవర్ యాక్చువల్ టైము ఇది లెర్నింగ్కి, అది క్లాసెస్ ద్వారా కానివ్వండి, సెల్ఫ్ లెర్నింగ్ ద్వారా కానివ్వండి, ఏదైనా కానివ్వండి, ఇది లెర్నింగ్ సంబంధించి అంటే క్లాసెస్ కానీ క్లాస్ రివిజన్ కానీ. ఇక 70% ఆఫ్ ద టైం 70% ఆఫ్ ద టైం ఏమిటంటే ప్రాక్టీస్ అంతే. ఇక దీంట్లో ఏ విధమైనటువంటి రాజీ లేదు. ఇక్కడ రాజీ పడిన ప్రతి స్టూడెంటు కూడా వాళ్ళ ర్యాంక్కి దూరంగా జరిగిపోతారు. ఇక్కడ ఎవరైతే స్ట్రెంథన్ చేసుకుంటారో ఏ రోజుకి ఆ రోజు ఈ ప్రాక్టీస్ని స్ట్రెంథన్ చేసుకుంటారో ఆ చేసుకున్నటువంటి ప్రతి స్టూడెంట్ కూడా మిగిలిన 1000 మంది స్టూడెంట్స్ని దాటి ముందుకు రావటానికి అవకాశం ఉంటుంది. సో కాబట్టి చాలామంది ఏమిటంటే ఆ బుక్స్ ఇప్పుడు సపోజ్ కెమిస్ట్రీ ఉంది చదువుతూ వెళ్తూ ఉంటారు. రివిజన్ అంటే రీరీడ్ కాదు. సో దాన్ని 2 సార్లు 3 సార్లు 4 సార్లు చదివిన సపోజ్ బయాలజీ చదువుతూ ఉంటారు. నో. సో ఒక చాప్టర్ చదివితే 30% ఆఫ్ ద టైం అర్థం చేసుకోవడానికి, సినాప్సిస్ తెచ్చుకోవడానికి, పూర్తిగా ఆల్రెడీ ఇదివరకు చదువుకున్నటువంటి దాంతో కోరిలేట్ చేసుకోవడానికి పాత బుక్స్ తీసుకుని మాత్రం 30% టైము, 70% ఖచ్చితంగా క్వశ్చనరీ తీసుకోవడం, సాల్వ్ చేయడం అంతే. ఇది ఎక్కడ ఎంతైతే ధైర్యంగా మనం చేయగలిగామో ఇంకా సక్సెస్ అనేటువంటిది నిన్ను ఎత్తుక్కుంటా రావాల్సిందే. సో ఇది థర్డ్ ఇంపార్టెంట్ పాయింట్. మరి ఫోర్త్ అండ్ లాస్ట్ ఇంపార్టెంట్ పాయింట్ ఏమిటంటే టెస్ట్ అండ్ ఎనాలిసిస్. సో ఈ టెస్ట్ అండ్ ఎనాలిసిస్, సో మనం ప్రాక్టీస్ చేసిన తర్వాత ఎగ్జామ్ ప్రజెంటేషన్. సో ఈ ఎగ్జామ్లో ప్రజెంటేషన్ అనేటువంటిది అంటే మనకు మనం ప్రజెంట్ చేసుకునేటువంటిది, ఈ ఎప్పుడైతే ఈ టెస్టులు రాస్తున్నామో ఇదంతా కూడా మనకు మనం ప్రజెంట్ చేసుకునేటువంటిది. ఈ ప్రజెంటేషన్ అనేటువంటిది పూర్తిగా 3 hours మన చేతి ఏళ్ళ మీద లెక్క పెట్టేటువంటి విధంగా జరిగినటువంటి సంఘటనలో మనకొచ్చిన ఎక్స్పీరియన్సు, టఫ్గా ఉండేటప్పుడు ఎట్లాంటి ఎక్స్పీరియన్స్, ఈజీగా ఉండేటప్పుడు, టఫ్ క్వశ్చన్స్ నువ్వు సాల్వ్ చేస్తున్నప్పుడు, టఫ్ క్వశ్చన్ సాల్వ్ చేయలేకపోతున్నప్పుడు నువ్వు ఏ విధమైనటువంటి ఫీలింగ్ ఉందో, నీ ఎక్స్ప్రెషన్స్ ఏ విధంగా ఉన్నాయో, నీ ఎమోషన్స్ ఏ విధంగా ఉన్నాయో, ఆ సందర్భంలో నువ్వు తీసుకునేటువంటి నిర్ణయాలు ఏవైతే ఉన్నాయో ఇది
టెస్ట్ ప్రజెంటేషన్లో అతి కీలకమైనటువంటి పాయింట్. 100% షూర్ షాట్గా మన గమ్యాన్ని చేరుకోవాలి అనుకున్నట్లయితే లాస్ట్ పాయింట్ ఇదే. సో ఇక్కడ టెస్ట్ రాసినప్పుడు వచ్చిన తర్వాత మార్కులు 10 మార్కులు పెరిగినాయా 5 మార్కులు తగ్గినాయా అనేది కాదు. సో ఈ కంప్లీట్గా 3 అవర్స్లో ఆ టైం మన చేతిలో గుప్పిట్లో ఎంత స్పష్టంగా ఉంది అనేటువంటిది ఇంపార్టెంట్. సో అది ఫస్ట్ ఇంపార్టెంట్ పాయింట్ ఈ 4th. నెక్స్ట్ ఎనాలిసిస్. సో ఈ ఎనాలిసిస్ని చాలామంది నెగ్లెక్ట్ చేస్తారు. ఎవరైతే ఎనాలిసిస్ని నెగ్లెక్ట్ చేస్తారో లేదా ఇవ్వాల్సినటువంటి వాల్యూ ఇవ్వరో వాళ్ళు ఖచ్చితంగా ఏమవుతారు అంటే వాళ్ళు సాధించాల్సినటువంటి రిజల్ట్ని సాధించలేరు. సో ఇప్పుడు వరకు చేసినటువంటివి ఏదైతే ఫస్ట్, సెకండ్, థర్డ్, 4th స్టెప్స్ ఉన్నాయో క్లాస్ రివిజను, ప్రాక్టీసు, వీటన్నిటికీ అలాగే టెస్ట్, ఇక్కడ ఇచ్చినటువంటి టెస్టు, వీటన్నిటికి సంబంధించినటువంటి అద్భుతమైనటువంటి ఫలితాన్ని మనం చేరుకోవాలని అనుకున్నట్లయితే ఇక్కడ ఇవ్వాల్సినటువంటి అతి ముఖ్యమైనటువంటి శ్రద్ధ. సో ఈ ఎనాలిసిస్ని తెలుసుకునేటువంటి అంటే తప్పులు తెలుసుకునేటువంటి ధైర్యాన్ని నువ్వు తెచ్చుకోగలిగినట్లయితే ఈ చిన్న జేఈ నీట్ ఎగ్జామ్ కాదు, మనం భవిష్యత్తులో సాధించేటువంటి గొప్ప గొప్ప ఫలితాలు మన ముందుకు వచ్చి నిలబడతాయి. సో కాబట్టి అట్లాంటి అద్భుతమైనటువంటి లక్షణాన్ని మనం ఇక్కడ నేర్చుకోబోతున్నాం. ఎనాలిసిస్. చాలామంది పిల్లలు ఏం చేస్తారు అంటే ఒకసారి ఏదో వాళ్ళ కోసం వీళ్ళ కోసం ఆ ఎర్రర్ లిస్ట్ రాసి పక్కన పాడేస్తారు. కానీ దాన్ని నిజంగా ఎందుకు మనం ఆన్సర్ చేయలేకపోతున్నాం, దీనికి సంబంధించి కొంత అనాలిసిస్ కూడా ఒక 4 స్టెప్స్ ఉంటాయి. నేను ఇక్కడ మాట్లాడదలుచుకోలేదు, నా సెషన్స్లో మనం అంటే దీన్ని ఎలా అనలైజ్ చేయాలనేటువంటిది. సో ఆ అనాలిసిస్ మనం చేయగలిగినట్లయితే ఖచ్చితంగా వెంటనే ఏదైతే మళ్ళీ ప్రాక్టీస్ ఉంటుందో అది స్ట్రెంథన్ అయిపోతుంది. ఇది సైకిల్. సో అది నేర్చుకునేటువంటిది ఏదైతే ఉంటుందో ఆ నేర్చుకునేటువంటిది ఆ పర్టికులర్ పాయింట్స్ని మనం ఎంపసిస్ చేయడానికి అవకాశం ఉంటుంది. తద్వారా మన ప్రాక్టీస్ స్ట్రెంథన్ అవుతుంది. మరలా టెస్ట్కి సంబంధించి మరలా ఉత్సాహంగా మనం ముందుకెళ్ళడానికి అవకాశం ఉంటుంది. సో ఇవి 4 ఇంపార్టెంట్. సో ఈ 4 ఇంపార్టెంట్ పాయింట్స్ క్లాసెస్ లేదా లెర్నింగ్, లేదా ఆ తర్వాత ఆ లెర్న్ చేసిన తర్వాత మనం సొంతంగా చదువుకుంటే దాన్ని సమ్మరైజ్ చేసేటువంటి ఆ రివిజన్, నెక్స్ట్ ప్రాక్టీస్ అయిన తర్వాత టెస్ట్ ప్రజెంట్ చేయడం, టెస్ట్కి సంబంధించి మన ఫలితాన్ని మనం నిజాయితీగా ధైర్యంగా చూసి అది ఫెయిల్ అయినటువంటి సందర్భాలు అంటే ఎక్కడైతే ఆన్సర్ చేయలేకపోయామో వేటిలో అయితే మనం తెలిసి తప్పులు చేస్తామో వాటిని నేర్చుకునేటువంటి ప్రయత్నంలో ఏం జరిగింది అనేటువంటిది నిజాయితీగా ధైర్యంగా ఒక్కసారి మన ఎగ్జామ్ యాక్టివిటీని ఒక్కసారి కళ్ళు మూసుకుని గుర్తు తెచ్చుకోగలిగినట్లయితే ఆ తప్పులు అనేటువంటివి జరగటానికి అవకాశం ఉండదు. మన రివిజను, మన యొక్క ప్రాక్టీసు ఇవన్నీ కూడా స్ట్రెంథన్ అవుతాయి. సో ఇది సింపుల్గా మరొకసారి 30% ఆఫ్ టైం లెర్నింగ్, 70% ఆఫ్ ద టైం ప్రాక్టీస్. రైట్. సో ఇది చాలా చాలా ఇంపార్టెంట్ ఫార్ములా. జస్ట్ సింపుల్ వేలో మీరు ఇది హ్యాబిట్స్ ఫామ్ చేసుకోగలిగినట్లయితే ఇప్పుడు చెప్పినటువంటి పాయింట్స్ థింగ్స్ విల్ బి డిఫరెంట్. ఈ 5 months కూడా ప్రతిరోజు కూడా ఒక మంచి ఛాలెంజింగ్ మూడ్తో మనం లేస్తాము. ఛాలెంజింగ్ని సాధించి ప్రశాంతంగా ఆ రోజు ఒక అచీవ్మెంట్తో మనం పడుకోవడానికి అవకాశం ఉంటుంది. సో ఏదేమైనా సరే ఫైనల్గా సక్సెస్ ఫార్ములా ఏమిటి అంటే రైట్ ఎఫర్ట్. నెంబర్ ఆఫ్ అవర్స్ కాదు, రైట్ ఎఫర్ట్ ఇన్ రైట్ డైరెక్షన్ అనేటువంటిది చాలా చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు వరకు నేను చెప్పినటువంటి పాయింట్స్ అన్నీ కూడా ఆ రైట్ డైరెక్షన్ని, రైట్ ఎఫర్ట్ని తీసుకొచ్చేటువంటివి ఇంపార్టెంట్ పాయింట్స్. సో ఇది ఈ గోల్డెన్ టైంలో సింపుల్గా ఈ 4 అంశాల మీద మనం అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేయండి. ఈ 4 అంశాల మీద స్ట్రెంథన్ చేసుకోవడానికి ప్రయత్నం చేయండి. ఖచ్చితంగా యూ విల్ బికమ్ అల్టిమేట్ అచీవర్స్. రైట్. సో దీనికి సంబంధించి మీకు కావాల్సినటువంటి ఏ సపోర్ట్ కావాల్సి వచ్చినా లేదా పర్సనల్ అపాయింట్మెంట్స్ కావాల్సి వచ్చినా స్క్రీన్ మీద కనబడుతున్నటువంటి నెంబర్కి కాల్ చేయొచ్చు. రైట్. అట్లాగే మీకు సంబంధించినటువంటి అనుభవాలు ఏదైతే ఉన్నాయో, మీకు సంబంధించినటువంటి క్వశ్చన్స్ ఏదైతే ఉన్నాయో you can comment, so we will try to answer. Thank you so much.